సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసాము శ్రీరామ్ ఇండస్ట్రీస్కి. మనం సెకండ్ టైం ఇక్కడ అనేది విజిట్ అవ్వడం జరిగిందండి. సో లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది, ఎంత కాస్ట్ పడుతుంది, ఎలా రోటీస్ చేయాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెలుసుకున్నాం కదా. సో ఈరోజు వచ్చేసి మనకి బిజినెస్ థాట్ అనేది ఎలా ఉంటుంది, అంటే లైక్ కస్టమర్ వస్తున్నారు, వచ్చి బిజినెస్ చేయాలని ఒక థాట్లో ఉంటున్నారు, కానీ వాళ్ళకి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది నాలెడ్జ్ అయితే ఏం లేదు. అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఈ షోరూమ్ అనేది ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటంటే, వీళ్ళకి కర్ణాటకలో మెయిన్ బ్రాంచ్ అనేది అక్కడ ఉందండి. ఈ హైదరాబాద్ రావడానికి రీజన్ వచ్చేసి, ఇక్కడ బిజినెస్ చేయాలని రాలేదు, వీళ్ళు బిజినెస్ సెట్ చేద్దామని చెప్పేసి వచ్చారు. సో వీళ్ళ దగ్గర ఏంటంటే, ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీరు లక్షల్లో ఇన్కమ్ అనేది పొందొచ్చండి. సో ఒకసారి రోటీ మిషన్స్ కానీ ఇవేమన్నా మీకు ఈజీగా ఉంటుంది చేయడానికి కానీ వీటన్నిటికీ. సో మీరు బిజినెస్ చేయాలి అని థాట్లో ఉంటే మీకు వీళ్ళు పూర్తి హెల్ప్ అయితే మీకు చేస్తారండి. బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రోటీ సేల్ చేయాలి, అవన్నీ ఇన్ఫర్మేషన్ వీళ్ళు మనకి గైడ్ అనేది చేస్తారండి. సో మనకి ఈ షోరూమ్ అడ్రస్ వచ్చేసి నాగారం రాంపల్లి ఎక్స్ రోడ్, కీసర వెళ్ళే రోడ్లో వీళ్ళ షోరూమ్ అయితే ఉంటుందండి మనకి. సో షోరూమ్ నేమ్ వచ్చేసి శ్రీరామ్ ఇండస్ట్రీస్ అండి. సో ఈరోజు మనతో కస్టమర్తో పాటు సార్ కూడా ఉన్నారు. సార్ మాటలో ఒకసారి డీటెయిల్స్ అనేది తెలిసేసుకుందాం. సార్ మ్యామ్ నమస్తే, ఎలా ఉన్నారు మ్యామ్? సెకండ్ టైం నేను ఇక్కడికి వచ్చారు మీరు షూట్ చేయాలి, థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా నమస్కారం. సో ఈరోజు ఒక కస్టమర్ వచ్చారు నా దగ్గర. ఒక కస్టమర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది, జొన్న రోటీ చపాతీ అన్ని ప్రొడక్షన్ కూడా చేస్తారు. పర్ డే 500 చేస్తారు ప్రొడక్షన్. ప్రాబ్లము అవరే చెప్తారు మీకు ఏం ప్రాబ్లం అవుతుంది, మషిన్ ఎలా ఉంది, ప్రొడక్షన్ ఎలా ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది కాదా అన్నీ డైరెక్ట్గా అవరే చెప్తారు. మేడం నమస్తే. మ్యామ్ యువర్ గుడ్ నేమ్? సునీత. ఓకే మ్యామ్, ఇక్కడికి మషిన్ ఉన్నాయి మీకు ఎలా తెలుసు? యూట్యూబ్ ద్వారా చూసి మ్యామ్ ఇక్కడికి వచ్చి మీరు చూశారు, ప్రొడక్షన్ చూసాను. ఏం డిఫరెన్స్ ఉంది? ఏం డిఫరెంట్ ఏం లేదు, చేత చేసినట్టుగా మంచిగానే వస్తుంది. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా చెయ్యలే, ఇంత బాగా వస్తుంది అని చేయలే, కానీ వీడికి వచ్చిన వాళ్ళే మంచిగానే ఉంది. ఓకే ఓకే ఓకే. యాక్చువల్లీ ప్రాబ్లం 500 మీరు చేతనే చేస్తాం, కానీ చేతులు బాగా లాగి నొప్పి వస్తుందని ఇది తీసుకుందామని వచ్చింది. ఓకే ఓకే. ఆల్రెడీ మీరు హోటల్లో ఎంత సైజు ప్రొడక్షన్ చేస్తారు ఒక కేజీలో? ఏ మెషిన్లో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో, ఎలా వచ్చింది కొంచెం చెప్పండి మ్యామ్. సైజు మంచిగానే ఉంది, అంటే మేము ఇంత పెద్ద కాకుండా కొంచెం చిన్నగా చేస్తాం. ఒక కిలోకి ఎన్ని చేస్తారు సార్ రోటీస్ మీరు? మేము 35 దాకా చేస్తాం. ఓకే, ఇంట్లో కూడా అంతే వస్తుందని అనుకుంటున్నాం. ఓకే. సైజ్ డెఫినెట్గా మ్యామ్, క్యూంకి సైజ్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. మీకు ఎలా సైజ్ కావాలి, ఎంత థిక్నెస్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అన్నీ మీరు ఈజీ చేసుకోవచ్చు. నేను మీకు చెప్తాను. మీకు జస్ట్ వచ్చేసి మీరు డెమో చూసారు, న్యూస్ ఉంది మార్కెట్లో, చైలో రొట్టి కొంచెం డిఫరెన్స్ ఉంది, మషిన్ రొట్టి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఈ మషిన్ ఎంత ఉంది? సేమ్ చేత చేసినట్టే ఉన్నది. ఓకే, చేత చేసినట్టు బాగానే ఉంది. చపాతి కూడా బాగా మెత్తగా మంచిగా వస్తుంది. యాక్చువల్లీ సార్ వచ్చేసి చూడాలకి వచ్చారు, ఇక్కడికి వచ్చేసి తర్వాత డెమో చూసి ఆల్రెడీ 5,000 అడ్వాన్స్ చేసి బుక్ చేసి వెళ్తున్నారు. సార్ మీరు బుక్ చేయాలికి అంత దూరం ఇక్కడికి వచ్చారా, లేదంటే చూడాలి? చూసి వెళ్దామని వచ్చినాం, కానీ నచ్చి బుక్ చేసి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లాన్స్ ఏముంది నెక్స్ట్? మషిన్ తీసుకొని వెళ్ళి ఏం ప్లాన్ ఉంది, ఎలా బిజినెస్ చేస్తారు? ఇంకా బిజినెస్ ఎక్కువ పెంచుకొని జొన్న రొట్టె, రాగి రొట్టె, సజ్జ అవన్నీ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, ఇంటిలో ఉన్న అమ్మాయి అన్నీ కూడా బిజినెస్ చేయాలికి ప్లాన్ చేస్తున్నారు, బట్ ఏ మషిన్కో 1 లాక్ ఇన్వెస్ట్ చేయాలంటే భయం పడతారు. 1 లాక్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, లాస్ అవుతే పూరా 1 ఇయర్ 1 వర్షం నాదో ప్రాఫిట్ కూడా వెళ్తుంది, అంత భయం ఉంది. కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు పర్సనల్గా అడుగుతున్నాను, ఎంత ప్రాఫిట్ ఉంది రోటీ బిజినెస్లో, ఎంత ఖర్చు ఉంది, ఏ మషిన్లో నేను ట్రై చేశాను, ఎక్స్పీరియన్స్ చేశానుకో. 1 రోటీ చేయాలికి ఎలక్ట్రిసిటీ, మ్యాన్ పవర్, రా మెటీరియల్ అన్నీ కలిసి 4 to 5 రూపీస్లో రెడీ అవుతుంది. ఈ మషిన్లో ప్రాఫిట్ చేసుకోవచ్చా? మీతో ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చా అని అనుకుంటాను. ఒక్కొక్కటి చపాతి 15 రూపాయలు చొప్పున అమ్ముకోవచ్చు. 5 రూపీస్ ఖర్చు అవుతుంది. ఓకే, 10 రూపీస్ మనకు లాభం ఉంటుంది. ఓకే.
10 రూపీస్ సేల్ చేస్తేవి హైదరాబాద్లో 10 రూపాయి 20 రూపీస్ కూడా చేస్తున్నారు. ఇక అక్కడ కూడా మా కరీంనగర్లో కూడా అంతే ఉంది, 20-25 రాకున్నది. ఓ నైస్ నైస్ 25 25-30 రాక కూడా ఉన్నది. ఓకే ఓకే ఓకే. ఇక అంటే మేము అంత పెట్టలేదు, 10 అంతే, 10-12 అంతే. జొన్న రొట్టె 15 రూపీస్ పెట్టినా, చపాతి 10 రూపీస్ పెట్టినా, అయినా బాగానే సేల్ అవుతుంది. అది సేమ్ ఉంది అది. సార్ మీరు లొకేషన్ చెప్పండి, ఎక్కడికి ఉంది హోటల్లో? నేను ఫ్రీ ఉంటే ఖండిత అక్కడ వచ్చేసి నేను కూడా మీరు కర్రీ పాయింట్ టేస్ట్ చేస్తాను. నా మషిన్ దగ్గర జొన్న రొట్టి. అడ్రస్ చెప్పండి ఎక్కడ? కరీంనగర్ ఓకే, విద్యానగర్, కరీంనగర్ విద్యానగర్, హనుమాన్ కరీంనగర్. కర్రీ పాయింట్. ఓకే ఓకే. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. యాక్చువల్లీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తారు కస్టమరు, బట్ నేను హిందీలో మాట్లాడతాను, కొంచెం డిఫికల్ట్ అవుతుంది తెలుగు, కొంచెం నడుచుకుంటాను స్టార్టింగ్లో. सबको नमस्ते, मेरा नाम शशांक है, मेरा कंपनी का नाम श्री राम इंडस्ट्रीज़. सो अभी देख रहे हैं ना, ये सब है रोटी बनाने के मशीन. जो भी है अभी हुबली से कस्टमर आके मशीन लेता था, अभी हम इधर ही ब्रांच करके ओपन किया है. अभी जो भी है 10-15 दिन में हमारा अच्छा एक्सपेंड हो गया है बिजनेस. कस्टमर आके ऑलरेडी 5 to 10 मशीन्स डिलीवरी కూడా 5 to 10 मिनट्स डिलीवरी అయిపోయింది ఇప్పటి వరకు हो गया है. अभी कस्टमर जो भी आ रहे हैं ना, उसको मैं एक सजेशन देता हूँ ये वीडियो पे. ఓకే. अभी सब कस्टमर आता है, सब्सिडी है मशीन का ऊपर, वो सब्सिडी के देख के आता है. देन नहीं तो ये इसमें बहुत ज़्यादा प्रॉफिट है, लाख टुगेदर अर्न कर सकते हैं, ऐसा थॉट के आता है. मैं ये दोनों थॉट इम्पोर्टेंट है. इससे और एक थॉट इम्पोर्टेंट है, वो है बिजनेस करने का. जो भी इधर प्रैक्टिकल का अभी क्या हो रहा है मार्केट में, बहुत सारा पोटेंशियल है. क्योंकि 10 रुपये नहीं, 15 रुपये नहीं, 20 रुपये तक एक रोटी सेल हो रहा है. एक रोटी में करने के लिए खर्चा आएगा 4 to 5 रुपीज़. మీరు 10 రూపీస్ సేల్స్ చేస్తే 100% ప్రాఫిట్ బిజినెస్లో. పర్సంటేజ్ వైజ్ వీఆర్ క్యాల్కులేటెడ్ దిస్ 100%. ఇంత మంచి ప్రాఫిట్ ప్రజెంట్గా యా బిజినెస్ ఇవ్వలేడు, అంత మంచి బిజినెస్ ఉంది. నెక్స్ట్ అన్ని सब लोग अभी अवेयरनेस हो रहा है फूड में. బీపీ షుగర్ ఎక్కువ అవుతుంది, డాక్టర్ కూడా రికమెండ్ చేస్తున్నారు జొన్న రొట్టెలు తినమని, చపాతీలు తినమని. జొన్న రొట్టి ఇంపార్టెన్స్ इज मोर. जौना रोटी लो फाइबर अच्छा मिलता है आपको, प्रोटीन अच्छा मिलता है, कार्बोहाइड्रेट अच्छा मिलता है, फैट नहीं रहता है. इससे हेल्थ भी अच्छा हो जाएगा. जो भी फिटनेस इंडस्ट्री में मोटा होने के लिए, मोटा वाला पतला होने के लिए ट्राई చేస్తున్నారు, पतला वाला थोड़ा फिट होने के लिए చేస్తున్నారు, वो మంచి ఫుడ్ అవి రోటీ ఉంది, జొన్న రోటీ. ఆల్రెడీ హైదరాబాద్ మార్కెట్లో అన్ని ప్లేస్లో దొరుకుతున్నాయి. బట్ ప్రాబ్లం అంటే నేను డైరెక్ట్గా చూశాను కదా, जेन्यूनगा रोटी सब लोग जो खा रहे हैं ना रोटी रोड पे अभी जो मिल रहा है ना, वो ब्लाइंडली खा रहे हैं. उसको भी पता नहीं है वो 100% प्योर जोना का है और नहीं करके. एंड थोड़ा बहुत मिक्स भी चल रहा है, ऐसा हो रहा है. मैं अभी मशीन दे दिया किसी को, वो ऐसा मिक्स करके वो किया तो भी लोग सेटिस्फेक्शन नहीं होता है, फिर भी वही होता है. मैं सबको वही बताना चाहता हूँ, ये मशीन आप लेके जाते हैं बिजनेस करने के लिए, अच्छा से करिए, अच्छा इंटेंशन ले करिए, अच्छा माइंडसेट से अच्छा किया तो आपको अच्छा डेफिनेटली हो जाएगा. अभी मेरे पास एक कस्टमर आया था रिसेंटली 2 days बैक. अम्मा रोटी उसका ब्रांड है, अम्मा रोटी. वो ऑलरेडी जोना रोटी, सज्जी रोटी, रागी रोटी, ब्लैक सीड आते हैं वो हम उद्द बोलते हैं, वो उसका भी बनाते हैं. एंड अभी एक न्यू कॉन्सेप्ट लेके आए वो मतलब एग रोटी. हाँ, एग रोटी में कैसा आप डोसा में एग डालते हैं ना, ऐसा ही रोटी में एग डाल के 4 to 5% ప్రోటీన్ వన్ రోటీలో దొరుకుతున్నాయి. మంచి కాన్సెప్ట్ ఉంది. वो हैदराबाद लो आगे बहुत एक्सपेंड होने वाला है, वो हमारा मशीन में ही करने वाला है. ऐसा ही है. मेरे को एक थॉट आ गया सिंपल. अभी मैं क्या करता था, अभी तक जो है ना कस्टमर आता था ना, मेरा पास ये मशीन है, इसका इतना प्राइस है, इसका इतना प्राइस है, ये मशीन सेल करना है.
ऐसा इंटेंशन था मेरा पहला। अभी बिल्कुल ऐसा नहीं है, अभी मेरा इंटेंशन पूरा क्लियर है। आप आते हैं, आके मेरा साथ जुड़ते हैं ना, आप सक्सेस होना ही होना है 100%। क्योंकि మషిన్ సేల్ చేసి నేను కూర్చోలేదు, ఎలా బ్రాండ్ చేయాలి, ఎలా మార్కెटिंग, ఎలా सेल मीन्स जो भी है, मैं 5 to 6 ईयर का जो भी एक्सपीरियंस है मेरे को, वो एक्सप्लोर చేస్తాను హైదరాబాద్లో। ఓకే, दिस इज बेस्ट अपॉर्चुनिटी है। जो भी अभी नया इधर आके हमारे साथ जुड़ के बिजनेस का प्लान कर रहे हैं ना, वो सब बेस्ट अपॉर्चुनिटी है स्टार्टिंग पे। బెస్ట్ ఆపర్చునిటీ ఇది, బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ బెస్ట్ ఆపర్చునిటీ। ఎలా చేయాలి ఏంటి అనేది కూడా సార్ వాళ్ళు మనకి డీటెయిల్స్ కూడా చెప్తున్నారు। నేను ఆల్రెడీ ప్రాఫిట్ చేస్తున్నాను, ప్రాబ్లం లేదు, క్యూంకి వీ హ్యావ్ మోర్ దెన్ 25 బ్రాంచెస్ ఇన్ థ్రూఅవుట్ ఇండియా। प्रॉफिट అవుతుంది, मंथली वी हैव सेल 100+ मशीन्स, कैसा भी जा जाता है उतना, ऐसा ब्रांड है, ऐसा सर्विस है, ऐसा क्वालिटी दे रहे हैं। बट यहाँ पे आके मेरा थोड़ा थॉट चेंज हो गया, ऐसा बिजनेस सेट करेंगे करके सोच रहा हूँ। अभी जो भी आता है उसको हमारे पास 1 लाख से बिजनेस स्टार्ट करके दे देता हूँ। ఓకే, 1 लाख इन्वेस्टमेंट చేస్తే ఒక మషీన్, పిండి మిక్స్ చేయాలి మిషన్, దెన్ తర్వాత రోటీ గరం కరికే స్టవ్ కావాలి, అన్నీ కూడా ఇస్తాను, బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు। నాకు రిక్వైర్మెంట్కి ఉంది ఒక షాప్ ఉంటే నేను స్టార్ట్ చేయక ప్లాన్ ఇస్తాను। తర్వాత కాన్సెప్ట్ అంటే ఇక్కడికి రోడ్లు పెట్టే రోటీ చేస్తారు కదా, అక్కడికి కూడా రోటీ సేల్ అవుతుంది। నేను ఎలా చెప్తున్నాను, ఒక బ్రాండ్ చేసి ఒక మంచి క్వాలిటీ మీరు ఇస్తే కస్టమర్ లాంగ్ టైం మీకు వస్తారు, ఓ కాన్సెప్ట్లో వర్క్ చేయాలి। తర్వాత కర్రీ పాయింట్ గల్లీ అన్ని గల్లీలో ఉన్నాయి, అక్కడికి నేను మార్కెటింగ్ చేయాలి। మీకు 4 to 5 రూపీస్ మే రెడీ అవుతుంది కదా ఒక రోటీ, మీరు 2 to 3 రూపీస్ కూడా ఉండదు, హ్యాండ్స్ పెయిన్ కూడా ఉండదు, 2 to 3 రూపీస్ ప్రాఫిట్ పెట్టి కర్రీ పాయింట్కు ఇచ్చేయండి, 7 to 8 రూపీస్ ఇచ్చేయండి, కర్రీ పాయింట్లో 10 రూపీస్కు సేల్ చేస్తారు। ఇక్కడికి అందరూ హ్యాపీ అవుతున్నారు, అన్నకు ప్రాఫిట్ కూడా వస్తుంది, కస్టమర్ తీసుకొని తింటారు కదా, సాటిస్ఫై అవుతున్నారు కస్టమర్, మంచి క్వాలిటీ తీసుకుంటున్నారు, ఇదిలో కాస్ట్ తక్కువ అవుతుంది। మీరు చేస్తే మీకు ఎక్కువ టైం కావాలి, లేబర్ క్యాల్కులేషన్ చేస్తే కూడా ఈ మెషిన్ కాస్ట్ తీరా తక్కువ అవుతుంది। ఒక్క గంటలో 1000 రోటీ వస్తుంది ఓ మెషిన్లో, గంటకి 1000 రోటీస్ రెడీ అవుతుంది మన దగ్గర। మీకు ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి అరౌండ్ 40 రూపీస్, 2 యూనిట్ వెళ్తుంది పర్ డేనా, ఒక గంటలో, ఒక గంట 2 యూనిట్లో మీకు 1000 రోటీ వస్తుంది, 1000 రోటీస్ వస్తున్నాయి, 2 యూనిట్స్ కాలుతుంది కరెంట్, 35-40 రూపీస్ మ్యాక్స్ 40 రూపీస్లో 1000 రోటీ ఎక్కడికా, మీరు మ్యాన్ పవర్ యూజ్ చేస్తే 1000 రోటీ చేయాలకి మీకు ఫుల్ డేస్ కావాలి, 3 to 4 మెంబర్స్, ఒక్క మెంబర్కు శాలరీ పక్క 500 పెట్టినా 1500 2000 కావాలి, ఎక్కడికి 40 రూపీస్, ఎక్కడికి 2000, ఇంత డిఫరెన్స్ ఉంది। ఇదే సింపుల్ ఉంది నాది, వచ్చేయండి, ఏముంది 4 to 5 ఎక్స్పీరియన్స్ ఉంది కర్ణాటకలో ఆల్రెడీ వీఆర్ బిజినెస్ కూడా సెటప్ చేశారు, అక్కడికి సెటప్ చేసి కర్ణాటకలో రోటీ ఆల్రెడీ హైదరాబాద్ కాదు, అరబ్ కంట్రీస్, దుబాయ్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది రోటీ, దుబాయ్లో ఫారెన్ కూడా రోటీ ఎక్స్పోర్ట్ చేస్తారు, దుబాయ్లో ఖేతీ లేదు, అక్కడికి అన్ని ఫుడ్ డిపెండ్ ఉంది కంట్రీలో, రోటీ ఈజ్ బెస్ట్ ఫుడ్ అవేర్నెస్ అక్కడికి కూడా పోయింది। కర్ణాటక ప్రజెంట్లీ రోటీ బిజినెస్ ఇంత పెద్దదాకా ఈ రీజన్ వచ్చేసి కర్ణాటక వారు రోటీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, కలబుర్గి రోటీ, వీ క్యాన్ చెక్ ఇట్ ఇన్ గూగుల్ వెబ్సైట్ ఉంది, కలబుర్గి రోటీ చెక్ చేస్తే మీకు మంచి ప్యాకేజింగ్, బ్రాండ్ విత్ ఎక్స్పోర్ట్ అన్ని డీటెయిల్స్ కూడా అక్కడికి వస్తుంది। ఓకే, అది మన ఓనా సార్, అంటే మీద మషిన్ నేనే ఇచ్చాను, కలబుర్గిలో కూడా నాది బ్రాంచెస్ ఉంది, అక్కడికి కూడా ఇక్కడికి ఎలా గల్లీలో కర్రీ పాయింట్ ఉంది కదా, కర్ణాటకలో అక్కడికి రోటీ కేంద్రం ఉంది, నా మషిన్ రోటీ ఉంది, అంత మషిన్ ఉన్నాయి అక్కడికి, వాళ్ళు అక్కడ రోటీస్ చేసి ఫారెన్ పంపిస్తున్నారు। ఓకే, సో ఒక పాయింట్, దట్ ఈజ్ ఒక పాయింట్। అభి ఏ జో ఇనిషియల్లీ పాయింట్ है ना,
अभी जो स्टार्टिंग में करेगा वो भी अच्छा प्रॉफिट करेगा मेरा हिसाब से। सब लोग जो कर रहे हैं ना वो ही करने के लिए जाता है, लोग फिर लॉस होके बैठ जाते हैं। मैं आपको सजेशन दे रहा हूँ, सिंपल सजेशन है, उतना कॉम्प्लिकेटेड रॉकेट साइंस कुछ नहीं है। कोई भी ज़्यादा नहीं करना है, वो धंधा आप करना है, तब आप प्रॉफिट कमा सकते हैं। हर कपड़ा का दुकान लगा दिया आप ही को कपड़ा का दुकान, हर करी पॉइंट लगा दिया आप ही करी पॉइंट लगा दिया, ప్రాఫిట్ రాలేదు. మీరు హైదరాబాద్లో నాన్న ఏం చేస్తున్నా కదా రొట్టి मशीन, మీరు నా मैन्युफैक्चर మీరు यहाँ पे ढूंढते कौन सी भी नहीं मिलता है, इसलिए मैं अच्छा प्रॉफिट कमा रहा हूँ। आप ही ऐसा ही करिए। रोटी आप इधर रोटी मार्केट ज़्यादा नहीं है, कहाँ पे भी रोड पे मिलता है ऐसा मैं जो बोल रहा है ना, अच्छा ब्रांड का, क्वालिटी का, जेन्यून का ब्रांड, इसलिए लोग एक्सेप्ट करता है। सब जगह पे एक ही क्वालिटी मिलता है करके। अभी KFC देखिए, इंडिया में जाए तो ऐसा भी टेस्ट मिलता है, ऐसा ही क्वालिटी रहता है, ऐसा ही प्राइस रहता है। आप UK में जाए, कनाडा में जाए, रशिया में जाए, कहाँ पे भी जाइए सेम क्वालिटी रहता है। इसलिए लोग क्या ट्रस्ट करके हर जगह पे उसका ब्रांड चलता है, प्रोडक्ट बिकता है। आप ऐसा करना है, अभी तक किधर नहीं हुआ है हैदराबाद। इसलिए जो भी अभी स्टार्टिंग बिजनेस करने के लिए इंटरेस्टेड है लोग, वो इधर आके हमारे साथ जुड़ गए तो డెఫినెట్గా మంచి బిజినెస్ చేయండి, మంచి బిజినెస్ కూడా చేసుకోవచ్చు, మంచి పని కూడా చేయాలి। ओके, थैंक यू सो मच। और कुछ आपको डाउट्स रहा तो पूछ लीजिए, बात करेंगे। షూర్ సార్, షూర్। సో చూసారు కదండి ఈరోజు ఇక్కడ ఈ వీడియో ఏం జరుగుతుంది, బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు కదా। ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ మీకు ఏమైనా కావాలి అంటే మన ఛానల్ని వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి। థ్యాంక్ యూ।